రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఒక ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణలో మోడీ ఎన్ని చేసినా కూడా 14 స్థానాలు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మోడీకి అసలు బీజేపీకి రాముడికి సంబంధం లేదు, హిందుత్వం లేదు, ఏది పనిచేయదు, తెలంగాణలో 14 సీట్లు కనీసం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. సో వారు 14 గెలుస్తుందని చెప్పినా 17 గెలుస్తుందని చెప్పినా అది వారి విశ్వాసం అందామా అతి విశ్వాసం అందామా అనేది ఇంకొక 3 నెలలు ఆగితే ఎన్నికల ఫలితాలు వస్తాయి సతీష్ అన్న. నేనేమంటున్నాను, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకింత బలంగా ఎదుగుతుంది అనేటువంటి మాట వారికి ఇష్టం ఉన్న కష్టం ఉన్న ప్రజలందరూ అంగీకరిస్తున్నటువంటి అంశం. దాన్ని రేవంత్ రెడ్డి గారు అంగీకరించినా అంగీకరించుకున్నా ఓట్లు వేయాల్సింది ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల ఓట్ల ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు గెలిచేది 100% భారతీయ జనతా పార్టీ. కానీ రామమందిరం అనే విషయానికి వచ్చేస్తే తెలంగాణలో పనిచేయదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. తెలంగాణ నుంచి కరసేవకులు పోయారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా సంవత్సరాల నుంచి చాలా బలంగా ఉంది. నక్సలైట్లు, ఎర్ర జెండాలు, వామపక్షానికి సంబంధించినటువంటి అనేక మంది తీవ్రవాద సంస్థలు తుపాకులు ముందు పెట్టి కాషాయం జెండా దించుతావా చస్తామంటే చస్తామని ఇష్టపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ జెండాను దించలేదు, పోలేదు. అది గత చరిత్ర. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ చరిత్ర నుంచి వచ్చిన ఆయన్నే. మరి ఎందుకంటే తొందరపడి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ వారి పుట్టుక, వారి రాజకీయ ఎదుగుదల కూడా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ గురించి, దాని మాతృ సంస్థల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి. సో ఒక కుర్చీలో ఉన్నాడు, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడి ఉంటారు. కానీ పోయినసారి పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్ని మనం గమనంలోకి తీసుకుంటే కాంగ్రెస్ కంటే ఒక సీట్ మేమే ఎక్కువ గెలిచి చూపెట్టినాం.